జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 10వ శ్లోకము. కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు విపరీతమైన కామము కలిగి ఉంటారు. అంటే నెరవేరజాలని, పొందడానికి వీలు కానటువంటి వస్తువులను ఆశిస్తూ ఉంటారు. ఇక కపటమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మదం, దురభిమానం ఉంటుంది. తప్పుడు సిద్ధాంతాలని అనుసరిస్తూ ఉంటారు. అన్యాయంగా ఆర్జన చేస్తూ శాస్త్రములో ఏవేవి చేయకూడదు అని చెప్పబడినవో ఆయా పనులను చేస్తూ కల్మషమైన బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలవారు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో, లోకానికి ఏ రకమైనటువంటి కీడును కలిగిస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడే స్వయంగా ఏ ఏ గుణములు ఆసురీ గుణములో చెబుతున్నాడు కనుక ఆయా గుణములను మనలో లేకుండా చేసుకుంటూ భగవానుడికి ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం.
జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 318వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరామకృష్ణులు, ఇతర గోపాలురు అందరూ బృందావనములో ఆడుతూ పాడుతూ ఆనందిస్తూ ఉండగా ప్రళంబాసురుడు అనేటటువంటి అసురుడు వారి మధ్యలోకి వచ్చాడు. బలరామకృష్ణులను ఎత్తుకుపోవాలి అని ఆ అసురుడు ఒక గోపాల రూపాన్ని ధరించాడు. అయితే తం విద్వాన్ అపి దాసార్హో భగవాన్ సర్వదర్శనః. శ్రీకృష్ణ భగవానుడు సర్వదర్శి, అంతటా అన్ని వేళల్లో చూడగలిగినటువంటి వాడు. అట్లాంటి కృష్ణ పరమాత్మ ఆ అసురుడిని, ప్రళంబాసురుడిని గుర్తించాడు. అయినా సరే అన్వమోదత తత్సఖ్యం రమ్మని వాణి చీరి రాకంబోకన్ గారాము చేసి మెల్లన పోరామివొనర్చే.
తెలిసినా సరే కృష్ణ భగవానుడు ఆ అసురుడిని గుర్తించినా సరే ఆ దానవుడితో ఆ అసురుడితో స్నేహం చేస్తున్నట్టుగా నటించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆ దానవుడిని వధించటం కోసం గంభీరముగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ దానవుడిని దగ్గరకు రమ్మని ప్రియంగా పిలిచి వానితో నెమ్మదిగా స్నేహాన్ని కూడా పెంచుకున్నాడు. స్నేహాన్ని పెంచుకొని అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇతర గోపబాలురందరితో, ఓ మిత్రులారా, ఇప్పుడు మనం ద్వంద్వీభూయ యథాయథం 2 జట్లుగా విడిపోయి ఆడుకుందాం. శిలలను గురుల్ చేసి చేరి క్రీడింతము 2 వలయు జయపరాజయములు. అందరము 2 పక్షములుగా విడిపోయి రాళ్లను గురిచేసి విసిరికొట్టి ఆటలాడుకుందాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం అని ఇక మొత్తం అందరూ గోపాలురందరూ 2 జట్లుగా విడిపోయి కృష్ణ సంఘట్టినః, ఒకవైపేమో శ్రీకృష్ణుడు, కేచిదాసన్ రామస్య చాపరే, మరొక జట్టుకు బలరాముడు. అట్లా ఇద్దరూ 2 జట్లకు నాయకులుగా ఉండి ఇక ఆటలు ఆడటం ప్రారంభం చేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 10వ శ్లోకము. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.